హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో ఇవాళ వీడియో మనము గుడ్ విల్ షాప్స్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ గుడ్ విల్ షాప్స్ అంటే ఏంటి? బేసిక్గా మన సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే సెకండ్ హ్యాండ్ షాప్స్ అనమాట. అంటే వీటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. లైక్ థ్రిఫ్ట్ స్టోర్, అప్ టౌన్ చీప్ స్టేక్, గుడ్ విల్ షాప్, ఇవన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్. వేరే కొన్ని డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఇలాంటి షాప్స్కి. లైక్ రీసేల్ షాప్, కన్సైన్మెంట్ షాప్, సెకండ్ హ్యాండ్ స్టోర్, చారిటీ షాప్, హాస్పైస్ షాప్, వింటేజ్ స్టోర్, ఆపర్చునిటీ షాప్, బార్గెన్ బజార్. యూకేలో అలా అయితే కార్బోర్డ్ సేల్స్ అంటారు, ఫ్లీ మార్కెట్ అంటారు, గరాజ్ సేల్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్ అనమాట. బేసిక్గా ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ షాప్స్. సో అసలు ఇక్కడ సెకండ్ హ్యాండ్ షాప్స్లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి. హౌస్ హోల్డ్ ఐటమ్స్, క్లోతింగ్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, డెకరేటివ్ పీసెస్, క్రాకరీ సెట్స్, ఇంకా బుక్స్, టాయ్స్, యూ నేమ్ ఇట్. ఇంకా బేసిక్గా మనకి హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఇంట్లో యూజ్ చేసేవన్నీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇవేంటంటే కొన్ని ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, కొన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కింద ఆపరేట్ అవుతూ ఉంటాయి. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ గుడ్ విల్ స్టోర్, సాల్వేషన్ ఆర్మీ, వీళ్ళు ఈ షాప్స్ మీద వచ్చే రెవెన్యూని వాళ్ళు గుడ్ కాజెస్కి, అంటే లైక్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ అలాంటి వాటికి యూజ్ చేస్తారు ఆ వచ్చే రెవెన్యూ. అలా కాకుండా ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. సో అది ఇంకా బిజినెస్ లాగే అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే మనము కొన్ని ఒక 2-3 టైమ్స్ వేసుకున్న తర్వాత కొన్ని వాడము, లేదా ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్లో గిఫ్ట్ చేసినా కానీ ఒక్కోసారి వాడకుండా అలా ఉంచేస్తారు. లేదా కొని కూడా తర్వాత మర్చిపోయి అవి క్లాజెట్లో ఎక్కడో అడుగున పడిపోయి వాటిని యూజ్ చేయకుండా అలా ఉండిపోతుంటాయి. సో అలాంటి బేసిక్గా ఏవైతే మనం ఎక్కువ వాడట్లేదు, వీఆర్ నాట్ యూజింగ్, అలా అనుకున్నవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డొనేట్ చేయొచ్చు. డొనేట్ ఇన్ ద సెన్స్ లైక్ కొన్ని షాప్స్లో మనీ ఇవ్వరు ఇన్ ఎక్స్చేంజ్, బట్ కొన్ని షాప్స్లో క్వాలిటీని బట్టి, అది దాని కండిషన్ని బట్టి వాళ్ళు ఎంతో కొంత మనీ కూడా ఇస్తారు. సో ఇక్కడ చూడండి పెయింటింగ్స్. సో ఈ వస్తువు ఆ వస్తువు అని కాదు, అన్ని రకాల వస్తువులు ఉంటాయి అన్నమాట ఈ స్టోర్స్లో. సో ఇవి మళ్ళీ చాలా తక్కువ ప్రైస్కి, అఫోర్డబుల్ ప్రైజెస్కి అమ్ముతారనమాట. మళ్ళీ వీళ్ళు ఏంటంటే తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసి, ఒక్కోసారి కొన్ని ఐటమ్స్కి చిన్న రిపేర్స్ ఉంటాయి. సో మరీ ఫుల్గా డ్యామేజ్ అయిన ఐటమ్స్ అయితే పెట్టరు ఇక్కడ. కొన్ని చిన్న రిపేర్స్ ఉంటాయి ఒక్కోసారి. సో అలాంటివి అలా పెడుతుంటారు. అండ్ ఈ ఫ్యాషన్ వేస్ట్ అనేది చాలా ఎక్కువైపోయింది కదా గ్లోబల్గా. అప్రాక్సిమేట్లీ 92 మిలియన్ టన్స్ ఆఫ్ టెక్స్టైల్ వేస్ట్ జరుగుతుందంట పర్ ఇయర్. అండ్ 85% ఆఫ్ ద టెక్స్టైల్స్ ఆర్ డిస్కార్డెడ్ ఎవ్రీ ఇయర్. అంటే 85% ఆఫ్ ద బట్టలు తీసేస్తూ ఉన్నారంట. అండ్ ఇలా తీసేసిన ఇవన్నీ కూడా ల్యాండ్ ఫిల్స్కి వెళ్ళిపోతున్నాయి. అండ్ ఒక యూఎస్లోనే ఎవ్రీ ఇయర్ 11.3 మిలియన్ టన్స్ ఆఫ్ క్లోదింగ్, టెక్స్టైల్ వేస్ట్ జరుగుద్దంట. మన ఇండియా, మనం కూడా ఏం తక్కువ లేము. మనం కూడా 7.7 మిలియన్ టన్స్ ఆఫ్ టెక్స్టైల్ వేస్ట్ చేస్తున్నామంట ఎవ్రీ ఇయర్. సో దట్స్ ఎ లాట్ కదా. అండ్ బేసిక్గా ఇలా ఒకటేంటంటే మనం అంత డబ్బులు పెట్టి ఇష్టపడి కొనుక్కున్నది మళ్ళీ వేసుకోవటానికి కూడా ఈ మధ్య ఒక అకేషన్కి వేసుకున్న డ్రెస్ ఇంకో అకేషన్కి వేసుకోకూడదు అన్నట్టుగా అలా ట్రెండ్ అయిపోయింది కదా, కాన్సెప్ట్ అలా అయిపోయింది. సో దానివల్ల అండ్ రోజుకి ఫ్యాషన్స్ మారిపోతూ ఉంటాయి. ఈ ఫ్యాషన్స్ మారటం వల్ల కూడా ఒకసారి వేసుకున్న ట్రెండ్ ఇంకోసారి వేసుకోకుండా, అండ్ ఒక్కోసారి లో డ్యూరబిలిటీ, అంటే తక్కువ చీప్ మెటీరియల్స్తో చేసిన ఐటమ్స్ తొందరగా పాడైపోతాయి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేయగానే పాడైపోతాయి.
సో అలాంటి ఆ కేసెస్లో కూడా తీసేస్తూ ఉంటారు బట్టల్ని తొందరగా. అండ్ కొన్ని బ్రాండ్స్ లైక్ షీన్ అండ్ జారా ఉంటే అవి వాళ్ళు ఎవ్రీడే హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ మోడల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా చూసి టెంప్ట్ అయిపోయి కొంటూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఈ డిస్కార్డ్ చేసిన ఈ క్లోత్స్ అన్నీ కూడా ల్యాండ్ ఫిల్స్కి వెళ్ళి మళ్ళీ ఆ ల్యాండ్ ఫిల్స్లో మళ్ళీ మనకి మొత్తము ఈ క్లోత్స్ డీకంపోజ్ అవడానికి కూడా చాలా టైం పట్టుద్ది. అది కూడా న్యాచురల్ క్లాత్స్ లైక్ కాటన్స్ అలాంటివి అయితే తొందరగా డీకంపోజ్ అవుతాయి, కానీ మళ్ళీ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్ అలాంటివి తొందరగా డీకంపోజ్ అవ్వవు. మళ్ళీ ఈ ల్యాండ్ ఫిల్స్ అన్నీ అనవసరంగా ఫిల్ అయిపోతూ ఉంటాయి. ప్లస్ ఈ టెక్స్టైల్ డిజైనింగ్, ప్రొడక్షను ఇవన్నిటికీ మళ్ళీ వాటరు రిసోర్సెస్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాము. సో అవన్నీ కూడా వేస్టేజే కదా, న్యాచురల్ రిసోర్సెస్ వేస్టేజ్ అవుతూ ఉంటాయి. సో ఇవంతా కూడా ఎన్విరాన్మెంట్ని ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని డెకరేటివ్ పీసెస్, పింగాణి ఐటమ్స్, గాజ్ ఐటమ్స్ అన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ ఇక్కడ 2 కాన్సెప్ట్స్. కొంతమందికి అసలు సెకండ్ హ్యాండ్ గూడ్స్ కానీ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కానీ ఎలా వాడతాము, మాకు ఇష్టం ఉండదు అంటారు. అండ్ దట్స్ ఓకే, అగైన్ అది పర్సనల్ చాయిస్ అనమాట. ఈ వేజ్ చూడండి ఎంత బాగుందో, అసలు $3 అంట. సో ఇలాంటివి డెకరేటివ్ పీసెస్, ఇలాంటివి కొన్ని పెయింటింగ్స్ అవన్నీ చాలా వింటేజ్ ఐటమ్స్, చాలా రేర్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. అంతెందుకు, మేము లాస్ట్ టైము యూఎస్ నుండి ఇండియాకి మూవ్ అయిపోయేటప్పుడు మా ఇంట్లో ఉన్న ఫర్నిచరు చాలా ఐటమ్స్ అన్నీ మేము థ్రిఫ్ట్ స్టోర్లోనే డొనేట్ చేసేసి వచ్చాము. సో ఇప్పుడు సస్టైనబుల్ ఫ్యాషన్, ఎకో ఫ్యాషన్ ఈ వర్డ్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. అంటే పీపుల్ కొంచెం మోర్ కాషియస్గా అవేర్నెస్ పెరిగింది పీపుల్లో. అండ్ అంటే ఏంటంటే క్లోతింగ్ కానీ యాక్సెసరీస్ కానీ అవసరం అయితేనే కొనుక్కోవాలి. వన్స్ కొనుక్కున్న తర్వాత వాటిని మైండ్ఫుల్గా కన్జంప్షన్, అంటే మైండ్ఫుల్గా వాడాలి. తర్వాత యాక్చువల్గా మన చిన్నప్పుడు ఎలా ఉండేది, మనం చాలా లిమిటెడ్గా కొనుక్కునేవాళ్ళం. అంటే పర్ ఇయర్ ఒక మ్యాక్సిమం ఒక 3 డ్రెస్సెస్ అలా కొత్త డ్రెస్సెస్ కొనుక్కునేవాళ్ళం. సో చాలా తక్కువ ఉండేవి మన క్లాజెట్స్లో, మనకి బట్టలు అనేవి చాలా తక్కువ ఉండేవి. టోటల్గా వచ్చేసి నాకు గుర్తుండి నాకు చిన్నప్పుడే అరౌండ్ ఒక 10 to 12 pairs ఆఫ్ క్లోత్స్ ఉండేవి అంతే. సో మనం అవే వాడేవాళ్ళం. వాటిని ఇంకా చినిగిపోయి ఇదైపోయేదాకా కూడా వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. మనము అంటే అకేషన్స్ బట్టి కాకుండా షాపింగ్ అనేది చాలా రెగ్యులర్గా ఎవ్రీ వీకెండ్ కూడా వెళ్ళి చేస్తుంటారు కొంతమంది. సో అలా అయిపోయింది. ఒక స్పెసిఫిక్ అకేషన్ అని కాకుండా మామూలుగా మనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు, మనకి ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు షాపింగ్కి వెళ్ళటం అనేది చాలామంది చేస్తున్నాము ఈ రోజుల్లో. కానీ అదేంటంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ ఒకటి కొంచెం అవేర్నెస్ స్టార్ట్ అయ్యి రిపీట్ అండ్ రీపర్పస్ అనేది చాలామంది చేస్తున్నారు. ఈవెన్ మన సెలబ్రిటీస్ లైక్ ఆలియా భట్, దీపిక, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనుష్క శెట్టి వీళ్ళందరూ కూడా అవుట్ఫిట్స్ని రిపీట్ చేస్తుంటారు, రీస్టైల్ చేస్తుంటారు. డిఫరెంట్గా రీస్టైల్ చేసి డిఫరెంట్ అకేషన్స్లో వేసుకుంటున్నారు. అంటే అవన్నీ కూడా నార్మల్ పీపుల్ ఇలా సెలబ్రిటీస్ అలా చేస్తుంటే వాళ్ళని చూసి వీళ్ళు కూడా కొంచెము మోటివేట్ అవుతుంటారు. అండ్ మార్క్ జుగెన్బర్గ్, ఫేస్బుక్ CEO, ఆయనైతే డైలీ గ్రే టీషర్ట్సే వేసుకుంటారంట. అంటే మనం రోజు ఏం బట్టలు వేసుకోవాలి, ఇవాళ ఏం వేసుకోవాలి, వీటికి టైం వేస్ట్ అవ్వకుండా ఆయన డైలీ సేమ్ గ్రే టీషర్ట్సే వేసుకుంటారంట. సో దానివల్ల ఏంటంటే టైం చాలా సేవ్ అయిపోయి మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ అంట. సో ఒక రకంగా బాగానే ఉంది కదా. అండ్ ఈ
అప్ టౌన్ చీప్ స్టేక్ ఇది కూడా అలాంటి షాపే. అండ్ ఈ షాప్స్లో యూనో ఒక్కొక్కసారి అసలు ఫుల్ కొత్తవి కూడా దొరుకుతూ ఉంటాయి. అంటే కొంతమంది కొత్తవి కొని అసలు ట్యాక్స్ కూడా తీయకుండా మళ్ళీ కొన్నాళ్ళకి ఇలా ఈ షాప్స్లో ఇచ్చేస్తుంటారు. సో అలా కూడా జరుగుతుంటాయి. అండ్ సో ఈ మార్క్ జుకెన్బర్గ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో అది కూడా మంచి కాన్సెప్ట్ లాగే అనిపించింది నాకు. అండ్ మోర్ ఓవర్ ఇదివరకు రోజుల్లో మీకు గుర్తుందో లేదో మన గ్రాండ్ పేరెంట్స్, ఈవెన్ మన ఫాదర్స్ కొంతమంది వైట్ షర్టే వాడేవాళ్ళు. సో డైలీ సేమ్ కలర్ షర్ట్స్ వాడటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా వేసుకున్నదే రిపీట్ చేస్తున్నట్టు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. సో అది కూడా అందుకు మంచిదేనేమో. అండ్ పర్సనల్గా నేను కొన్ని ఒకప్పుడు కొంచెము ఎలా పడితే అలా షాపింగ్ చేయటం అలా చేసేదాన్ని. బట్ ఓవర్ ద లాస్ట్ 4 to 5 years నుండి నేను కూడా కొంచెము మైండ్ఫుల్ షాపింగ్ అండ్ షాపింగ్ డిటాక్స్, అంటే ఓకే అసలు ఈ ఇయర్ అంతా నేను అసలు కొత్త ఐటమ్స్ కానీ కొత్తవి ఏమీ కొనను అని అలా అనుకొని కొన్నాళ్ళు కొత్తవి కొనకుండా ఉండటము ఇలా చేస్తున్నాను. అండ్ ఈవెన్ నేను మా ఫ్రెండ్స్ కొంతమంది అనటం కూడా విన్నాను, ఇంకా కొత్త ఈ ఇయర్ అంతా కొనొద్దు అనుకుంటున్నాము అని. సో విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్ అనమాట, విచ్ ఈస్ ఎ గుడ్ ట్రెండ్. ఈవెన్ నా దగ్గర కూడా చాలా ఉన్నాయి బట్టలు అంతకుముందు కొన్నవి, అండ్ విచ్ ఐఎమ్ నాట్ యూజింగ్ దెమ్. ఊరికే అలా మన షెల్ఫుల్లో, క్లాజెట్లో, బీరువాల్లో అలా పెట్టుంటాం కదా. సో ఇవన్నీ కూడా మనకి అవేర్నెస్ పెరగాలి. అండ్ బట్ పర్సనల్గా నేను మామూలుగానే ఒకసారి ఏదన్నా కొంటే వాటిని మల్టిపుల్ టైమ్స్ వేసుకోవటానికి నేనేమి వెనకాడను. మల్టిపుల్ అకేషన్స్కి రిపీట్ చేయటానికి కూడా నాకేం ప్రాబ్లం ఉండదు. యూట్యూబర్ సహజమాధురి పునర్వి అనే ప్రీ లవ్డ్ ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేశారు. సో విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. సో అలాంటి ప్లాట్ఫామ్స్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ మైండ్ఫుల్ షాపింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎవరైనా మేము థ్రిఫ్ట్ ఐటమ్స్ కొంటామంటే జడ్జి చేయొద్దు, అలాగే మేము కొనము అన్నా కూడా జడ్జి చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.